అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచోళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచోడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా? వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక అవంతన పడి నురుగు కక్కుని గెలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటల దెబ్బకి.